దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా ప్రియులారా, మనకు కావలసిన ప్రతి పరిస్థితిలో తన అభిషేకంతో మనల్ని నింపి ఉన్నారు. తన నామానికి సాక్ష్యంగా మనం జీవిస్తామని ప్రభువు ఆశపడుతున్నారు. కాబట్టి ఈ నూతన ఉదయంలో వాక్యం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియులారా, ఈ లోకంలో మనము ఒంటరిగా జీవిస్తున్నామని ఎవరు మనకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరని మనం అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, ఈ లోకంలో దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎందుకంటే నేను దేవునికి ప్రీతికరమైన పనులను మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం కూడా ఆ దేవుని చిత్తంలో ఈ లోకంలోనికి దేవునిచే పంపబడినప్పుడు, దేవునికి ప్రీతికరమైన కార్యాలను మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టరు. కానీ మన ఇష్టం వచ్చిన కార్యాలను, ఈ నేత్రాస, శరీరాస, జీవపు డంబము, ఈ విధమైన కార్యాలను మనం చేస్తూ పాపంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళి దేవుడు మనల్ని వదిలిపెట్టారేమో అని మనం అనుకుంటాం. అంధకారంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని కుమారుని ద్వారా వచ్చే ఆ అభిషేకము మాత్రమే ఆ బంధము నుంచి మనకు విడుదలను కలిగించును. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఏమి చేసినా నా సొంతగా నేను చేయడం లేదు, బోధ చేసిన ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను చేయు కార్యములు నా సొంతగా నేను చేయడం లేదు, పరలోకంలో తండ్రి చేస్తూ ఉన్నారు, వాటిని చూస్తూ నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. తీర్పు కూడా ఒంటరిగా నేను ఎవరిని తీర్పు తీర్చడం లేదు, పరలోకపు తండ్రితో ఇద్దరము కలిసి మేము తీర్పు తీరుస్తూ ఉన్నాము. ఇప్పుడైతే నేను ఎవరిని తీర్పు తీర్చను, కానీ ఒకరోజు తండ్రితో కలిపి తీర్పు తీరుస్తాను. చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుని కుమారుడుగా తనంతట తాను అన్నీ చేయగలిగినప్పటికీ ప్రతి క్షణము తండ్రి బోధ, తండ్రి కార్యములు, తండ్రి చిత్తము, తన మనసంతా, తన దృష్టి అంతా దేవుడి మీదనే, పరలోకపు తండ్రి మీదనే ఉంది. కాబట్టి పరలోకపు తండ్రిని యేసు ప్రభు వదిలిపెట్టలేదు, యేసు ప్రభుని పరలోకపు తండ్రి వదిలిపెట్టలేదు. అందుకే తన శిష్యులు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానప్పుడు, ప్రభువా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావా, ఆ తండ్రిని మాకు చూపించు అన్నప్పుడు ఫిలిప్పుతో ప్రభు అంటున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్లే. ప్రియులారా, చూడండి, మానవ స్వభావంలో మానవుడిగా అయితే ధరించారు, శరీరాన్ని ధరించారు, కానీ తన అసలు రూపం ఆత్మలో మాత్రము ఎల్లప్పుడూ కూడా తండ్రితో ఐక్యమై ఉన్నారు. కాబట్టి తండ్రి యొక్క సన్నిధిని ఆయన ఎప్పుడు కోల్పోలేదు ప్రియులారా. కానీ మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మనము నిజంగా అసలు ఆత్మరూపంలో మనం ఉన్నాము. ఈ శరీరము దానికి ఒక గుడారంగా ఇవ్వబడింది, దేవుని ప్రాణము మన రూపంలో ప్రాణంగా ఉంది అని సత్యము తెలిసినప్పటికీ మన ఆత్మ గురించి పరలోకపు తండ్రితో ఆత్మలో మనం సంబంధాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాము. ఈ లోక అంధకారంలో మనం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోక ఆశలు, కోరికలు అనే చీకటి మనల్ని ఆవరించి ఉంది. కానీ ప్రియులారా, ఈ పరిస్థితిలో ప్రభు మనల్ని వదిలేశారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నారు, లోకానికి వెలుగును నేనే. చీకటిలో ఉన్నవారందరినీ కూడా ఆ ప్రభువు వాక్యం అనే వెలుగు దగ్గరికి ఆకర్షిస్తూ ఉన్నారు. ప్రియులారా, వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, మనకి దారి స్పష్టంగా కనపడుతుంది. వాక్యం అనే వెలుగు మన పాదములకు దీపము కావాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది దేవుని చిత్తంలో ఉందా, దేవుని వాక్య ప్రకారము నేను ఆ నిర్ణయం తీసుకొని వచ్చా
అని వాక్యము ద్వారా మన యొక్క జీవితాన్ని మనము నిర్దేశించుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు అందరూ మనల్ని వదిలివేశారేమో అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నారు, ఎవరెవరైతే భారముతో ఉన్నారో వారందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను, ఆదరించేదను, మీకు తోడుగా ఉంటానని ప్రభు మనకి తన యొక్క పిలుపును, ఆహ్వానాన్ని మనందరికి అర్థం చేసుకుంటున్నారు. ప్రియులారా, ఈ లోకంలో తండ్రితో సంబంధాన్ని మనం కలిగి ఉండాలంటే కుమారుని ద్వారా, కుమారుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి ఉన్న 2 కుమారులను మనం చూస్తున్నాం. చిన్నవాడు దుడుకువాడు కాబట్టి తనకు ఉన్నవన్నీ ఈ లోకానికి చెందిన వాటిల్లో తను సంతోషంగా ఉండవచ్చని ఈ లోక ఆశల ప్రకారం జీవించడానికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు, కానీ తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రతిరోజు కూడా ఆ కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది తండ్రి ప్రేమ, అది పరలోకపు తండ్రి ప్రేమ. కుమారుడు ఈ లోక ఆశల్లో పడి తనకు ఉన్నదంతా, తండ్రి తనకిచ్చినదంతా కోల్పోయిన తర్వాత ఇక తండ్రి సన్నిధి లేకుండా, తండ్రి సహవాసం లేకుండా ఈ లోకంలో నేను జీవించలేను అని కనువిప్పి కలిగిన తర్వాత ప్రియులారా మరలా తండ్రిని వెతుక్కొని వస్తున్నాడు. స్వతంత్రుడుగా తనను తాను చేసుకోవడానికి కుమారుని ద్వారా మాత్రమే ఈ లోకంలో మనకు స్వతంత్రత ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, మనము మన పాపములను ఒప్పుకుంటామో, క్రీస్తు రక్తంతో శుద్ధి చేయబడతామో, తిరిగి తండ్రితో మనం ఐక్యమైపోతామో. కానీ చూడండి, ఎప్పుడైతే చిన్న కుమారుడు వచ్చి తండ్రితో ఐక్యమైపోయాడో, తిరిగి తండ్రి దగ్గర తన యొక్క కుమారుని యొక్క ఆ స్థితిని తిరిగి పొందుకున్నాడో, పెద్ద కుమారుడు దాన్ని భరించలేకపోయాడు, దానిని అంగీకరించలేకపోయాడు, అతన్ని మన్నించలేని పాపానికి దాసుడైపోయాడు. ప్రియులారా, ఒక్క క్షణంలో మనం స్వతంత్రులుగా జీవించినట్లుగా ఉంటుంది, కానీ మరొక్క క్షణంలోనే మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోకపోతే, ఆ కుమారునితో మనం సంబంధాన్ని కలిగి లేకపోతే, తండ్రితో మనంతట మనమే సంబంధాన్ని తెంచుకుంటున్నాం. మనమే తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నాం. తమ్ముణ్ణి తండ్రి క్షమించాడని అతడు భరించలేక, చూడండి, తండ్రిని నిందిస్తున్నాడు, తమ్ముణ్ణి కూడా నిందిస్తున్నాడు. తన ఇంటి లోపలికి రాలేక తండ్రిని విడిచి పెద్ద కుమారుడు బయట నిలబడుతున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుడు ఒకరోజు మన జీవితం గురించి మనల్ని లెక్క అడుగుతారు. మనము దేవుని చిత్తంలో జీవించామా? దేవుని కుమారునికి సాక్ష్యంగా జీవించామా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మన జీవితాన్ని గడిపామా? దేవుడితో ఎంతగా మనం సంబంధాన్ని కలిగి ఉన్నామో దాన్ని బట్టి దేవుడు ఒకరోజు మన లెక్క అడుగుతారు, కానీ ఇతరుల జీవితం గురించి మనల్ని లెక్క అడగరు. ఇక్కడ చూడండి, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చేసిన పాపములను గురించి మరలా గుర్తు చేసి ఆ మన్నించలేని పాపానికి దాసుడైపోతున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో స్వతంత్రంగా జీవించాలని దేవుడి లోకంలో మనల్ని సృజించారు. కానీ కొన్నిసార్లు మనము చేసిన పాపముల వలన ఆ పాపానికి బానిసలం అయిపోతున్నాము. మరికొన్నిసార్లు ఇతరులు చేసిన పాపముల వలన వాళ్ళని మన్నించలేక, వాళ్ళని అర్థం చేసుకోలేక ఆ మన్నించలేని పాపం అనే బానిసత్వంలో మనము ఉండిపోతాము. దాసులుగా ఉండడానికి ఈ లోకంలో మనల్ని పిలువబడడం లేదు ప్రియులారా. కానీ మనందరినీ స్వతంత్రులను చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తండ్రి చెప్తున్నాడు, తండ్రి ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించారు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఆ ప్రభు ప్రసాదించారు. ఎవరెవరైతే ఆ కుమారుణ్ణి అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారి ఆత్మలు ఈ లోకంలో నశించక నిత్య జీవంలో ప్రవేశించాలని. ప్రియులారా, ఈ లోకంలో అన్యులుగా ఉండి దేవుని కుమారుని ఎరిగినప్పటికీ కూడా విశ్వసించని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు.
కుమారుని ద్వారా పాపానికి వేతనము కలుగుతుంది అని కొంతమంది నమ్ముతున్నారు. అంటే ఈ లోకంలో కుమారులు జన్మిస్తే చాలు వాళ్ళకి పరలోకము వస్తుందని ఎన్నో రకరకాల సిద్ధాంతాలను పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు సత్యము తెలుసుకోలేక దేవుని కుమారుని ద్వారా మాత్రమే తిరిగి తండ్రితో మనము ఐక్యపరచబడగలము అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, దానికి నీవు నేనే కారణం. ఆ సత్యము తెలిసిన మనము ఎంతగా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం. మనమే ఈ లోక ఆశలకు మనమే బందీలమైపోయి దేవుడు వదిలిపెట్టాడు అని క్రైస్తవులంగా జీవిస్తున్న మనమే మాట్లాడుతున్నప్పుడు సత్యము తెలియని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని, ప్రేమను ఎలా అర్థం చేసుకుంటారు? ఒకవేళ తెలిసి తెలియక మనకు కలిగిన పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు ఎప్పుడైనా దేవుడు నన్ను వదిలివేశారు, విడిచిపెట్టారు అనే మాటల్ని మనం మాట్లాడి ఉంటే ఈ ఉదయకాలంలో ప్రభుని క్షమించమని ప్రార్థించుకుందాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడి తండ్రి నుంచి దూరంగా ఇంటి నుంచి బయట నిలబడి ఇంటికి లోపలికి రావడానికి సిద్ధంగా లేడు. ఆ పరిస్థితిలో మనమున్నాం. కానీ తండ్రి ఎప్పుడు కూడా తన 2 చేతులను చాచి మనల్ని అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయకాలంలో మనందరి వైపు సిలువలో తన 2 చేతులను చాచి, ఇదిగో నేను నీ కొరకే నా ప్రాణాన్ని అర్పించానని ఆ ప్రభు తన ప్రేమను మనందరి ముందు ప్రకటిస్తున్నారు. మరి ఆ ఆహ్వానాన్ని మనం కూడా అంగీకరించి, ప్రభువా నేను నీ నుండి దూరంగా వెళ్ళాను, నీవు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు అని మరొకసారి ఆ ప్రభు దగ్గరికి వద్దామా? ఆ ప్రభుకి మరొకసారి మనల్ని మనం సమర్పించుకుందామా? ఇక ఎప్పుడు కూడా ప్రభు నన్ను విడిచిపెట్టడు అనే యొక్క సత్యాన్ని మన హృదయంలో ముద్రించమని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఈ లోకంలో మీరు జీవించినప్పుడు మానవ స్వభావంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది మిమ్మల్ని తీర్పు తీర్చడానికి ప్రయత్నించినప్పుడు ప్రభా నాయనా, మీరు రాత్రికాల ప్రార్థనలో గడిపి తండ్రితో మీ సంబంధాన్ని మరలా దృఢపరుచుకున్నారు. కాబట్టే నా తండ్రి ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు, ఈ లోకంలో నేను ఒంటరి కాదు అని మీ జీవితం ద్వారా అయ్యా ప్రతి క్షణము మాకు వాక్యంలో నిరూపిస్తూ ఉన్నారు ప్రవ్వా. కానీ మేమే తండ్రి మమ్మల్ని విడిచిపెట్టనప్పటికీ మేము మా పాప స్వభావం ద్వారా, మానవ స్వభావం ద్వారా, మా బలహీనత ద్వారా మేము దూరంగా వెళ్ళి ప్రవ్వా అయ్యా తండ్రి మమ్మల్ని వదిలివేశారని, ఎందుకు దేవుడు నా జీవితంలో ఇలా పరిస్థితిని కలిగించాడని ఎన్నోసార్లు తండ్రిని మేము నిందిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఈరోజు మీ జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న యేసయ్య మీకు స్తోత్రం. తండ్రి మీదనే మీ దృష్టిని పెట్టారు కాబట్టి ప్రతి క్షణము తండ్రితో మీరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. అయ్యా మేము కూడా వాక్యం ద్వారా, ధ్యానించడం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధించడం ద్వారా తండ్రితో మా సంబంధాన్ని దృఢపరచండి ప్రభా. ఈరోజు మాకు నూతన అభిషేకాన్ని దయచేసి ఇక ఎప్పటికీ కూడా మమ్మల్ని వదలని తండ్రితో నాయన గాఢమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, కుమారుని ద్వారా స్వతంత్రులుగా జీవిస్తున్న మనము తండ్రితే ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టబడము. ఈ లోకంలో మనము ఒంటరి కాదు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.